క్వశ్చన్ నెంబర్ 1 ఎర్రర్ లొకేషన్ ఒకసారి చదువుకోండి మిత్రమా. మీరు ఎర్రర్ ఎక్కడుందో చెప్పగలరు? యూ కెన్. ఎస్, చదవండి మిత్రమా. ఆన్సర్ మీకు తెలుసు మిత్రమా. ఎస్, hardly had I reached the exhibition. Hardly had I reached the exhibition where I learnt about the major robbery అన్నాడు. హార్డ్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు వేర్ రాకూడదు మిత్రమా, వెన్ రావాలి. నో సూనర్ తో దెన్ రావాలని నేర్చుకున్నాం. నో సూనర్ తో దెన్ రావాలని హార్డ్లీ లేదా స్కేర్స్లీ వచ్చినప్పుడు వెన్ రావాలని నేర్చుకున్నాం. సో హార్డ్లీ వచ్చినప్పుడు వేర్ అప్లై చేయడం ఎర్రర్ అమ్మా. సో దట్ యూ కెన్ అప్లై వెన్. హార్డ్లీ హ్యాడ్ ఐ రీచ్డ్ ద ఎగ్జిబిషన్, ఇలా వెళ్ళానో లేదో, వెన్ ఐ లెర్న్ అబౌట్ ద మేజర్ రాబరీ. సో దట్ నో సూనర్ దాన్ హార్డ్లీ స్కేర్స్లీలతో వెన్ అప్లై చేయాలి. క్వశ్చన్ నెంబర్ 2, నో సూనర్. ఎస్, ఇప్పుడే మాట్లాడుకున్నాం. నో సూనర్ వచ్చినప్పుడు వెన్ రాకూడదు మిత్రమా. ఇక్కడ రావాల్సింది ఏమిటయ్యా అంటే దెన్. నౌ నో సూనర్ డిడ్ ద సన్ రైజ్ దెన్ వి రెజ్యూమ్డ్ ద జర్నీ ఆఫ్టర్ హ్యావింగ్ ఏ హేస్టీ బ్రేక్ఫాస్ట్. నో సూనర్ వచ్చినప్పుడు దెన్ రావాలి. దట్ ఈస్ నో సూనర్ దాన్. నౌ క్వశ్చన్ నెంబర్ 3, he dashed to the problem of air pollution in his speech. తన యొక్క స్పీచ్ లో ఎయిర్ పొల్యూషన్ గురించి అతను చెప్పాడు అంటున్నాడు. కావున మెన్షన్డ్ టు ద అని అనలేము, ఎక్స్క్లైమ్డ్ అనే పదం వాడలేము. ఇది అవర్షన్ అంటే వ్యతిరేకత, కాబట్టి అడ్వర్టెడ్. he adverted to the problem of, mentioned to the అనలేం, to the problem of air pollution in his speech. That is the second one. Question number 4 మిత్రమా. Rohan is so magnanimous that everyone is always dashed to help him. Is reluctant అంటే వ్యతిరేకంగా ఉన్నారు హెల్ప్ చేయడానికి అంటున్నాడు. తప్పది. ఇగ్నోరెంట్ గా లేరు. ఎవ్రీవన్ ఈజ్ ఆల్వేస్ ఈగర్ టు హెల్ప్ హిమ్. ఎంతూజియాస్టిక్ కాదు, ఎప్పుడప్పుడు హెల్ప్ చేద్దామని అనుకుంటూ ఉంటారు. ఈగర్. ఎస్, సక్యులెంట్ అనే పదాన్ని ఇచ్చినాడు. SUCCULENT. సక్యులెంట్ అంటే సిమిలర్ మీనింగ్ అడిగాడు కాబట్టి దట్ ఈస్ జ్యూసీ. పేల్ అంటే డ్రై అనే అర్థం వస్తుంది. దట్ ఈజ్ ఎగ్జాస్టెడ్ అనే అర్థం వస్తుంది. సక్యులెంట్ గా ఉంది అంటే జ్యూసీగా ఉంది అని అర్థం. నా కాంగ్రగేషన్ మాట్లాడుకున్నాం ఇంతకు ముందు. మనం కాంగ్రగేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. 10 మంది కలిస్తే కాంగ్రగేషన్ అంటాం, విడిపోతే సెగ్రిగేషన్ అంటాం, సరాసరిని అగ్రిగేషన్ అంటాం. కాంగ్రగేషన్ మీన్స్ 10 మంది కలిసి ఉండడం. దట్ ఈజ్ అసెంబ్లీ. డిస్కషన్ కాదు, అటెన్షన్ కాదు, కాంట్రాక్షన్ కాదు. క్వశ్చన్ నెంబర్ 7, ఎస్, ఈవెన్సెంట్ అనే ఒక పదానికి ఆపోజిట్ వర్డ్ అడుగుతున్నాడు. ఎస్, ఈవెన్సెంట్ అంటే ఏమిటండి? అది మనకి అంత ఇంట్రెస్టింగ్ గా లేదు, అది చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు మాత్రమే మనం ఈవెన్సెంట్ అంటాం. ఎస్, ఈవెన్సెంట్ అనే పదానికి టెంపరీగా ఉంటుంది. పాస్ అవుట్ ఆఫ్ మెమరీ, మెమరీలోంచి పోతుంది, మన మెమరీలో ఎప్పుడూ నిలిచి ఉండదు అనుకున్నప్పుడు ఈవెన్సెంట్ అంటాం. మెమరీలో ఎప్పుడు ఉంటే హాంటింగ్ గా ఉంటూ ఆనందంగా ఉండేదాన్ని ఏమంటారయ్యా? ఎంటైసింగ్ అంటారు. ఎందుకంటే వాడు అడిగింది ఆపోజిట్ మీనింగ్ అడిగాడు కాబట్టి. ఎస్, మరి ఎంటైసింగ్ అంటే ఏమిటండి? ఫ్లీటింగ్. ఎస్, ఎంటైసింగ్. ఎంటైసింగ్ అంటే అర్థము దట్ ఈస్ లివ్స్ ఫర్ ఎవర్. అది ఎల్యూజివ్ కాదు. అండ్ ఎల్యూజివ్ మీన్స్ difficult to achieve.
ఫ్లీట్ కాదు, ఎర్రటిక్ కాదు. ఎర్రటిక్ అంటే తప్పని అర్థమైంది. కాబట్టి ఈవెన్సెంట్ అంటే చాలా తక్కువ కాలం మెమరీలో ఉంటుంది, ఎక్కువ కాలం ఉండదు. దాని ఈవెన్సెంట్ అంటాం. దానికి ఆపోజిట్ ఎంటైసింగ్, ఇట్ ఈస్ దేర్ ఫర్ ఎవర్ అని అర్థం. నౌ పానగరిక్ అంటున్నాడు, దట్ ఈస్ పొగడడం, పబ్లిక్ గా పొగడని పానగరిక్ అంటారు. తిట్టడాన్ని క్రిటిసిజం అంటారు. సో పబ్లిక్ స్పీచ్ లో ప్రైజ్ పబ్లిక్లీ. నాక్సియస్ అంటే దట్ ఈజ్ పాయిజనస్. పాయిజన్ ఉంటే దాన్ని నాక్సియస్ అంటాం. ఫ్యాంటసీ మనకు తెలుస్తుంది, గ్రాండియర్, గ్రేట్. సో దట్ పబ్లిక్ గా ప్రైజ్ చేయడాన్ని పెనగరిక్ అన్నాడు. దానికి ఆపోజిట్ వర్డ్ తీసుకున్నాం, దట్ ఈస్ అ క్రిటిసిజం. నౌ 9th one, టు పుట్ ఏ స్పోక్ ఇన్ వన్స్ వీల్. హ్యాపీగా ముందుకు పోతున్న వాడిని ఆపేయడాన్ని స్పోక్ ఇన్ వన్స్ వీల్ అంటాం. టు బి అడ్వాంటేజియస్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిఫికల్టీ, నో. టు మెయింటైన్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, నో. టు బ్లేమ్ ద అదర్ పార్టీ, నో. టు పుట్ ఏ డిఫికల్టీ ఇన్ ద వే ఆఫ్ ప్రోగ్రెస్. అత్యద్భుతంగా డెవలప్ అవుతున్నప్పుడు, చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు, వేగ నిరోధకంగా మనం అతను ఆపేస్తున్నాం కాబట్టి పుట్ ఏ స్పోక్ ఇన్ వన్స్ వీల్ అన్నారు. క్వశ్చన్ నెంబర్ 10, ఎట్ లాగర్ హెడ్స్ అన్నారు. ఎస్, ఇద్దరి మధ్య గొడవ ఉన్నప్పుడు అంటాం లాగర్ హెడ్ అని. అది సఫర్ కాదమ్మా, కన్ఫ్లిక్ట్ విత్ సమ్వన్. ఎవరో ఒకరితో కన్ఫ్లిక్ట్ ఉండడం లాగర్ హెడ్స్ అంటాం. లేదా ఫేస్ టఫ్ కాంపిటీషన్ ఒకటి ఇచ్చినాడు, ఎస్ ఐఎమ్ గోయింగ్ విత్ కన్ఫ్లిక్ట్ విత్ సమ్వన్, దాన్నే తీసుకోండి. అండ్ టు బి ఇన్ డూ ఆర్ డై కాదు. అండ్ 11th one లోకి రండి. నౌ షీ ఈజ్ డాష్ ఈజ్ ద బెస్ట్ అండ్ ద వైజెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. షీ ఈజ్ ద బెస్ట్ and the wisest. She is the best and the wisest girl. She is the best and wisest కాదు, the best and the wisest, third option. The people of Japan are wiser than America కాదు. పీపుల్ ఆఫ్ జపాన్ కి అమెరికాకి కంపారిజన్ పెట్టలేము. పీపుల్ ఆఫ్ జపాన్ కి అమెరికా యొక్క పీపుల్ కి మధ్య మాత్రమే కంపారిజన్ ఇవ్వగలం. కావున ద పీపుల్ ఆఫ్ జపాన్ ఆర్ wiser than that of America. That of America means the people of America. So that I am going with the first option. The people of Japan are wiser than that of America. ఇదే విషయంలో మన సుప్రభాతంలో నేర్చుకున్నాం. The climate of Bangalore is better than Mumbai అన్నప్పుడు క్లైమేట్ ఆఫ్ బెంగళూరు క్లైమేట్ ముంబై కన్నా బాగుండడం కాదు, ముంబై క్లైమేట్ కన్నా బాగుంటుంది అనుకున్నాం. కావున ద క్లైమేట్ ఆఫ్ బెంగళూరు ఈస్ బెటర్ దాన్ ద క్లైమేట్ ఆఫ్ ముంబై. నా క్వశ్చన్ నెంబర్ 13, వన్ స్కిల్డ్ ఇన్ టెల్లింగ్ స్టోరీస్. ఎవడైనా స్టోరీస్ చెప్పడంలో స్కిల్డ్ అయితే వాడిని ఏమంటారు? అనెక్డోట్స్, ఎగ్జాంపుల్స్, లైఫ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్, కథలు చెప్పేవాడిని ఏమంటారా అంటే రాకాంటేర్ అంటారు. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. మరి టైరో అంటే ఎవరండి? హీ ఈజ్ ఎ బిగినర్. దేన్నైనా ప్రారంభించేవాడు టైరో, బిగినర్ అని. వెంట్రల్ అంటే ఏమిటండి? దట్ ఈజ్ అబ్డోమెన్ ప్లేస్ అండి. ఎస్, లేదా లోయర్ పార్ట్ ఆఫ్ అన్ యానిమల్, దట్ ఈజ్ వెంట్రల్. ఫెనటిక్ అంటే వన్ హూ ఈజ్ మ్యాడ్ అబౌట్. దేని గురించి అయితే విపరీతంగా పిచ్చివాడిగా ఉంటాడో వాడు ఫెనటిక్ గా ఉన్నాడు అంటాం. దేన్ని అయితే ఎక్కువగా కోరుకుంటాడో వాడు ఫెనటిక్. నౌ టైరో, బిగినర్. 14th one, ఫియర్ ఆఫ్ ఫైర్ ఏమంటారు? ఆర్సనోఫోబియా. ఎస్, ఆర్సనోఫోబియా అంటే అనుకున్నాము. ఎస్, ఆస్ట్రాఫోబియా అంటే అర్థము థండర్ అంటే భయం, లైటనింగ్ అంటే భయం. ఉరుములకి మెరుపులకి భయపడితే ఆస్ట్రా. స్టార్స్ అంటే భయం, నక్షత్రాలంటే భయం ఉన్నప్పుడు, స్కై అంటే భయం ఉన్నప్పుడు దాన్ని ఆస్ట్రోఫోబియా అని అంటాం. అలాగే ఎస్, ఆస్ట్రోఫోబియా అండ్ ఆస్ట్రాఫోబియా. నా 15th one, హైజీన్ అనే ఒక పదాన్ని ఇచ్చాడు, అది కరెక్ట్ గానే ఉంది. ఫ్యాసిస్ట్ అనేవాడు పవర్ ని వాడతాడు. అండ్ కెరీర్ అండ్ అపరెల్. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ హైజీన్. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అన్నాడు, జిఈఐ కాదు, జిఐఈ. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ 16th one, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడుగుతున్నాడు. దట్ ఈస్ ఎ డిమైస్.
Reside, revise, address బాగున్నాయి. Demise SE ఉండాలి. That is about the death of a person. Now, one more. Arenophobia, fear of men. Fear of men. Yes. He raised his voice అంటున్నాడు. People are generally అన్నాడు. స్వామి దయానంద తర్వాతే హీ రైజ్డ్ రావాలి, అంటే ఆర్ తర్వాతే పి రావాలి. స్వామి దయానంద సరస్వతి తర్వాతే హీ రైజ్డ్ రావాలి, అంటే ఆర్ తర్వాత పి రావాలి. ఆర్ తర్వాత పి వచ్చిన ఏకైక ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్. నౌ SQRP చూద్దాం. ఇండియా ఈజ్ ఏ కంట్రీ which respects spiritualism much more than materialism. Yes, people are generally very open and accept social changes with a positive attitude. Yes, Swami Dayanand Saraswati is remembered with reverence and affection among the social reformers of the 19th century. He raised his voice against idol worship. That is SQRP. ఇక్కడ స్వామి దయానంద సరస్వతి సబ్జెక్ట్ అయినప్పుడు, ఇది నౌన్ అయినప్పుడు దాని యొక్క ప్రొనౌన్ ఇక్కడ ఉంది కాబట్టి ఆర్ తర్వాత పి రావాలి అనుకున్నాం. సో దట్ వీఆర్ గోయింగ్ విత్ ఫోర్త్ ఆప్షన్ మిత్రమా. 18th వన్. ఫర్ దట్ తో స్టేట్మెంట్ స్టార్ట్ చేయలేము, సో తో స్టార్ట్ చేయలేము. సో దట్ వీ కెన్ స్టార్ట్ విత్ అవర్ ఎయిమ్ తో స్టార్ట్ చేయొచ్చు. అవర్ ఎయిమ్ తో స్టార్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. నో. When we talk of investing in education, a question arises as to what kind of education needs to be given to the youngster. Yes, our aim is to evolve not only an affluent society, but an egalitarian, just, humane and compassionate society. For that, yes tarvata P ravali. Statements Q to start avadu. Kabatti I am going with R, S, PQ, that is fourth option. చదువుతున్నాను చూడండి. Our aim is to evolve not only an affluent society, but an egalitarian, just, humane and compassionate society. For that, we need people who possess not only high skills, but high values as well. So the need of the hour is not only skill-based education, but also value-inspired and value-based education. So that, my dear friends, I am going with PQ. Now, question number 19. ప్లీజ్ గైడ్ మీ అనేటువంటి ఒక యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇచ్చున్నాడు మిత్రమా. ప్లీజ్ అన్నప్పుడు యు ఆర్ రిక్వెస్టెడ్ అనాలి. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు గైడ్ మీ. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. యు హ్యావ్ బీన్ రిక్వెస్టెడ్ కాదు, యు వర్ రిక్వెస్టెడ్ కాదు. యూ కెన్ గో విత్ యు ఆర్ రిక్వెస్టెడ్. 20th. The teacher said the earth revolves around the sun. This is a direct and indirect. Full stop తో ఎండ్ అయింది కాబట్టి దట్ అప్లై చేయాలి. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అనేటువంటిది ఒక జనరల్ ట్రూత్ కాబట్టి దాన్ని అదే విధంగా ఉంచాలి. నౌ ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. నో చేంజ్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ ఆప్షన్. ద టీచర్ సెడ్ దట్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. అది ఒక యూనివర్సల్ ట్రూత్ కావున నో చేంజ్ ఇన్ ద యాక్చువల్ సెంటెన్స్. The teacher said that the earth revolves around the sun. The dash of energy in India, requirements ayindali. The requirements of energy in India are met from both commercial and non-commercial sources. The most dash sources of energy, important, expensive, insignificant, vital ayindali. Energy today important are coal and natural gas, hydroelectricity and nuclear power. On the other hand, firewood, cow dung cakes and vegetable waste, etc. Dash constitutes non-commercial forms of combines కాదు, mixes కాదు, collaborates కాదు, ఇవన్నీ ఎందులో ఉంటాయి? Non-commercial forms of energy. While non-commercial forms of energy dash demand, need demand and meet demand. Coal is the dash source of అంటున్నాడు. Coal is the largest source of commercial energy
ఇన్ ఇండియా. చాలా ఎక్కువగా ఉండేది అదే అంటున్నాడు. నౌ 21, the dash of energy in India, the requirements of energy in India are met from both commercial and non-commercial sources. The most vital source, very important and crucial sources of energy today are coal and natural gas, hydroelectricity and nuclear power. On the other hand, firewood, cow dung, cakes and vegetables waste, etc. Dash constitutes non-commercial forms of energy, while non-commercial forms of energy meet demand. Coal is the largest source of commercial energy in India. By this, the thing is over. Thank you very much.